వందే రత్న నిబద్ధ హేమమకుటాం రత్నాంబరోల్లాసినీం పాలక్షామవేక్షు పాశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమాన కుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాది బిర్వందితాం. శ్రీ భువనేశ్వరి పరాదేవతాయ నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భ్రమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చతుర్థ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా పంచమంలో శని సంచారం, అదేవిధంగా వీరికి భాగ్యంలో 3 గ్రహాలు సంచారం అవుతున్నాయి. ఏమిటా గ్రహాలు అంటే, కర్కాటక రాశిలో రవి, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా గురువు, అదేవిధంగా వీరికి దశమ స్థానంలో కేతు సంచారం అనేది నడుస్తున్నది. ఏకాదశమందు శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధమైనటువంటి గ్రహస్థితి చూస్తే వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు, గ్రహస్థితి అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ వృశ్చిక రాశి వారికి అలభ్య యోగము అంటే చాలా విశేషం. అంటే ఒక్కసారిగా దేవతల అనుగ్రహం ఇస్తే ఎటువంటి యోగం వస్తుందో అటువంటి యోగాన్ని, ఎందుకు అంటే భాగ్యస్థానంలో 3 గ్రహాలు నడవడం, అది కాకుండా అందులో 2 శుభగ్రహాలు అనేది ఉండడం అనేది ప్రధానమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి విద్యార్థులకి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే యోగ్యత గ్రహస్థితి కూడా కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నిండో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసిగెత్తిపోయిన వారికి ఈ యొక్క మాసాంతంలో ఖచ్చితంగా ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించుకునే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి కాస్త కుటుంబంలో కాస్త అనవసరమైనటువంటి ఒక వ్యక్తి పరిచయం ద్వారా కాస్త ఇబ్బందికరమైనటువంటి కుటుంబంలో కలహాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి సొంతింటి కళ అనుకూలం చేసే అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి భాగ్యంలో గురు సంచారం, అది కూడా గురు ఉచ్చస్థానంలో ఉండడం అనేది విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నుంచో కూడా వ్యాపారం చెయ్యాలి, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అన్నటువంటి ఆలోచన చేసిన వారికి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నవారు అవివాహితులకి వివాహం సిద్ధించే అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఈ మాసాంతంలో మాసం ఆఖరిలో ఖచ్చితంగా వివాహం ముడిపడే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే వీరికి చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య సలహాలు తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అస్థి అంటే ఎముకకు సంబంధించినటువంటిది, అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా దూర ప్రయాణాల వల్ల కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి కూడా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త చూసుకుని ఆచితూచి ప్రయాణాలు చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి ప్రతినిత్యము కూడా సూర్యాష్టకం పఠించడం చేయడం, అదేవిధంగా ఆదిత్య హృదయం పఠనం చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు పేదలకి కాస్త ఆహారం పంచడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రతి శనివారము కూడా కాస్త మాస చక్రాలను కాస్త పేదలకి పంచడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారు ప్రతి శుక్రవారం రాహుకి సంబంధించి రాహుకాలంలో దీపారాధన, అమ్మవారి గుడిలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు
ప్రతి అష్టమి అమావాస్యలకు కాస్త కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపారాధన చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరికి కలిసొచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా నీలము, అదేవిధంగా ఎరుపు. అదేవిధంగా వీరికి కలిసొచ్చినటువంటి వారాలు సోమవారము, గురువారము, అదేవిధంగా శనివారము. ఈ వృశ్చిక రాశి వారికి ఇటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇంకా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్వస్తి, శుభమస్తు. మాతర్మే మధుకైక పత్ని మహిషా ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వదే హే చండముండార్ధిని నిశ్శేషీకృత రక్త బీజదనుజే నిత్యేను శుంభావహే శుంభధ్వంసిని సంహరాసు దురితో దుర్గే నమస్తే అంబికే. శ్రీ దుర్గా పరాదేవతాయ నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశిలో ఒకటైనటువంటి ధనుర్రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఈ యొక్క ఆగస్టు మాసంలో ఈ ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏ నక్షత్రం వారు ఈ ధనుర్రాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకున్నాము. ముఖ్యంగా ఈ యొక్క ధనుర్రాశి వారికి సంబంధించి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ యొక్క ధనుర్రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ ధనుర్రాశి వారికి సంబంధించి గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ముఖ్యంగా వీరికి చతుర్థ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. తృతీయంలో రాహు సంచారం, అదేవిధంగా అష్టమంలో 3 గ్రహాలు సంచారం నడుస్తున్నది. ఏమిటి ఆ గ్రహాలు అంటే గురువు, అదేవిధంగా రవి, అదేవిధంగా బుధుడు. అదేవిధంగా వీరికి భాగ్యంలో వీరికి కేతు సంచారం, అదేవిధంగా దశమంలో శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. ఈ విధంగా గోచారాన్ని తీసుకుంటే ఈ యొక్క ధనుర్రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు అనేది సూచిస్తున్నది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అయితే విద్యార్థులకి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే విద్యలో కాస్త శ్రద్ధ లేకపోవడం వల్ల కాస్త అపకీర్తి, కాస్త విద్యా విషయాల్లో కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి విద్యార్థులకి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా శ్రద్ధ పెట్టి చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు, పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగస్తులకి కాస్త ఉద్యోగ విషయంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కాస్త మధ్యలో విఘ్నాలు కలిగినప్పటికీ కాస్త ఆ మహాగణపతిని ధ్యానం చేస్తూ ప్రయత్నించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే వీరికి మాసాంతంలో ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి కనపడుతున్నది. అదేవిధంగా ఈ ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కాస్త అధికారులతో విభేదాలు కలిగి కాస్త ఇబ్బందులు కలిగే, దానివల్ల నోటీసులు, ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి కాస్త ఈ యొక్క ధనుర్రాశి వారు కాస్త సంయమనంతో కాస్త మాటను నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఎవరికైనా సరే సొంతింటి కళ అనేది ఉంటుంది. సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ఈ ధనుర్రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాస్త ప్రస్తుతానికి కాస్త చతుర్థ స్థానంలో వీరికి అర్ధాష్టమ శని నడుస్తున్నారు. కాబట్టి ఆ ఇంటికి సంబంధించి డాక్యుమెంట్స్ 1, 2, 3 సార్లు చూసుకుని గృహం తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ ధనుర్రాశి వారికి సంబంధించి దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే వాహనం నడిపేటప్పుడు ధనుర్రాశి వారు కాస్త ఆచితూచి నడపడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే కాస్త వాహన ప్రమాదాలు జరిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వాహనానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వీటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ధనుర్రాశి వారికి సంబంధించి ఖర్చులను కాస్త నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకు అంటే రానున్న కాలంలో కాస్త ఖర్చులు పెరిగే గ్రహస్థితి కనిపిస్తున్నది. కాబట్టి ఖర్చును నియంత్రించుకుంటూ సేవింగ్స్ చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం, అదేవిధంగా వీరు మంగళవారం కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆ యొక్క నాగబంధనాల వద్దకు వెళ్ళి కాస్త పాలాభిషేకం చేయించుకోవడం ద్వారా
ఉత్తమమైనటువంటి ఫలితాల గ్రహస్థితి పొందడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ధనురాశి వారు ప్రతినిత్యము కూడా కనకదార స్తోత్రం పఠించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా వీరు 9 సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివుడికి చెరుకుతో అభిషేకం చేయించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క ధనురాశి వారికి సంబంధించి కలిసి వచ్చినటువంటి రంగు ఎరుపు, అదేవిధంగా కాషాయము, అదేవిధంగా నీలవర్ణము. అదేవిధంగా కలిసి వచ్చినటువంటి వారాలు మంగళవారము, అదేవిధంగా గురువారము, అదేవిధంగా ఆదివారము. కాబట్టి ఇటువంటి పరిహారాలు పాటించుకోవడం ద్వారా ధనురాశి వారికి ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. స్వస్తి, శుభమస్తు.